బంప్స్ రావాలి. అఖండ 2 కాదన్న 10 వరకు ఉంది. డైరెక్టర్ గారు అసలు తగ్గద్దు. మూవీ హైలైట్ అబ్బా, చెప్పే అవసరం లేదు మూవీ గురించి. అయితే డెఫినెట్ గా చెప్తున్నా, ఒకవేళ మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఒకసారి ఈ సినిమా చూడండి, మీకు డౌట్ వస్తుంది నిజంగానే దేవుడు ఉన్నారేమో అన్న ఫీల్ తీసుకొచ్చారు బోయపాటి. సూపర్ ఉంది అన్న సినిమా. రెండు బాగున్నాయి సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సీట్ లో కథలు కూడా కూర్చొని చూసామన్న సినిమా. సాంగ్ సూపర్ అనుకున్నారు కానీ మాకు థియేటర్ లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది. ఎందుకంటే దానికి ఇచ్చిన బిల్డప్ ఉంటుంది. ఫస్ట్ లో మీ త్రిశూలం సీన్ అవన్నీ వచ్చి తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ సీన్ ఉంటుంది అనమాట. అందుకని ఆ సీన్ ఎక్కుతుందండి, చాలా బాగుంది. అఖండ 3 అని ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు. ఇది కంపల్సరీగా ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. రాసి పెట్టుకో. కానీ 2 years తర్వాత 2027 లో పడుతుంది బొమ్మ. 2027కి ఒక హనుమాను ఒక శివుడు కలిసి యుద్ధం చూశారు కానీ ఒక బాలకృష్ణ 7 కోట్లు, బోయపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత 10 కోట్లు ఇచ్చి మమ్మల్ని మాట్లాడిచ్చి సినిమా రిలీజ్ చేయించారు. అది బాలయ్య చెప్పండి. అందులో కొట్టాడు, కలుస్తాడు, అదేదో కానీ శాంతం ఉంది. శివుడు వచ్చినాడు, వాళ్ళకు ఎవరైతే ఆపాడో తెలిసింది. సూపర్ బ్లాక్ బాస్టర్. ఎందుకో 5 మనం మర్చిపోయాము, గుర్తు చేసినాడు. కానీ ప్రతి ఒక్కటి కూడా తెలియాలా. 5 సనాతన ధర్మం అంటే ఏముందండి చూపించాడు. అది ఒక బాలయ్య చెల్లు, ఒక తీయడంలో బోయపాటిగా చెల్లు. ఇంటర్వెల్ ఫైటింగ్ అయితే ఇంకా దుమ్ము దులిపిండు మా బాలయ్య బాబు. ఒక శ్రీరంజనేయం, ఒక శివుడు కలిసి తాండవం చేస్తే ఎలా ఉందో అలా ఉంది. ఆ డైలాగులు అబ్బా, మా బాలయ్య బాబు తర్వాతనే ఎవరైనా డైలాగులు కొట్టాలంటే ప్రతి సెకండ్ కి ప్రతి సెకండ్ కి డైలాగ్ అంటే ఇడిచి పాడేస్తాడు. కానీ ఆ శూలని దిప్పుడు మాత్రం హైలైట్ అబ్బా. ఆ శూలని దిప్పుకుంటే చంపుతాడు అంటే అబ్బా బాబా, ఒక ఐసు గడ్డలకి వచ్చి వాళ్ళని చంపేసి ఒక రాక్షసుని, ఒక హనుమాను, ఒక శివుడు కలిసి తాండవం చేసిండ్రు, ఆడేసిండ్రు. థియేటర్ మాత్రం కొంచెం స్పీకర్స్ జాగ్రత్త. మన తమనే 90 కొట్టిండు మెన్షన్ హౌస్. బాలయ్య బాబు బ్రాండ్ తాగి కొంచెం స్పీకర్స్ రిపేర్ చేసుకొని పెట్టుకోండి అమ్మా, కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. స్పీకర్ దగ్గర కూర్చున్నా దెంగింది షో ఒకటి. సారీ, చాలా అంటే చాలా బాగుంది. పాజిటివ్ గా చెప్పండి అబ్బా రివ్యూలు, నెగిటివ్ చెప్పకండి. థ్యాంక్ యూ సో మచ్. బోయపాటు రేటింగ్ 5. లాగైందంటే అంటారు, అది లాగేం లేదు. అలాగే మీరు ఒక సూపర్ పవర్ తో ఫైట్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ లో అక్కడ ఫైనల్ లో ఇంకా సినిమా అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక స్పెషల్ ఫోర్సెస్ వస్తాయి. సో వాళ్ళతో కూడా మనం ఫైట్ అలా చేస్తేనే బాగుంటుంది అనమాట. నాకైతే నచ్చిందండి. ఎందుకంటే అఖండ 1 మీకు ఏ ఫార్మాట్ లో ఉందో అఖండ 2 కూడా ఆ ఫార్మాట్ లో ఉంటుంది. ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. సూపర్ పవర్స్, బాలకృష్ణ గారికి సూపర్ పవర్స్ ఎందుకు వస్తాయని ఫస్ట్ 5 minutes లోనే మనకు చెప్తారు. సో ఇట్స్ గుడ్. నాకైతే నచ్చింది. శివుడు ఎపిసోడ్ కూడా అంటే మదర్ క్యారెక్టర్ ని క్లోజ్ చేయడానికి శివుడు ఎపిసోడ్ యూజ్ చేశారు. సో అంటే ఫ్యాన్స్ కి మాస్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి కొంచెం లాగ్ అనిపించచ్చు. కానీ సృష్టించాడు బాలయ్య బాబు. ఎక్కడ పేరుని కాపాడుతుంది ఒక మతం, అదే మన దేశంలో ఆపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అన్నట్టు బాలయ్య బాబు నిరూపించాడు. ప్రతి ఒక్క హిందువు నేర్చుకోవాలి, భగవద్గీత ఇంటికాడ పెట్టుకోవాలి, చదువుకోవాలి, లేకుంటే మన సంస్కృతి ఎక్కడ పోతుందని చూపెట్టాడు బాలయ్య బాబు ఈ మూవీ తోటి. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే బాబు, అది మన బాలయ్య బాబు. బాలయ్య బాబుకి వయసు అయిపోయే కొద్దీ ఆ అలుపు రాట్ల ఊపు వస్తుంది. చాలా చాలా బాగా చూపెట్టారు బాలయ్య బాబు బోయపాటి గారు. ఎక్కడికి పోయినా నీకు మాత్రం ఈ దెబ్బ నుండి బాలయ్య బాబు రిజల్ట్ పాన్ ఇండియాలో జెండా పాతేంగే. ఈ సినిమా తోటి బాలయ్య అంటే ఒక పవర్, ఒక విప్లవం. ఈ సినిమా తోటి ఒక దేవుడు శంభో శంకర్ అని ఒకసారి తాండవం దప్పు కొట్టాడు. మామూలు లేదు మూవీ అయితే. చాలా చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. అఖండ తాండవం సృష్టించాడు. దోమలేమో అదిరిపాయి అన్నట్టు నిత్యమైన గ్లామర్ కూడా చాలా బాగుంది. అసలు ఏంటి భయ్య నరకడం ఏంటి, అది చేయడం ఏంటి, ఆ శివుడి కిందకి దిగడం ఏంటి, శివుడు భక్తులు అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఒక మనిషి ఒక నరుడి రూపంలో శివుడు చేరితే ఎలా ఉండదు అలా ఉంది. చాలా బాగుంది. బాలయ్య బాబు
ఇంకా బాలయ్యబాబు గ్యాట్స్ అబ్బయ్యా. తెలుగు రాష్ట్రాల్లో పౌరాణిక అయ్యేటి ఎవడి వల్ల కాదు, అది బాలయ్య వల్ల అయింది. అది ఒక ఆయన చూస్తాను నాకు ఎన్టీ రామారావు చూసిన ఫీలింగ్ కలిగింది. కాలరెత్తి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ మూవీ తప్పకుండా అందరూ చూడండి. గూస్ బంప్స్ రావాలి. అఖండ 2 కాదన్న 10 వరకు ఉంది. డైరెక్టర్ గారు అసలు తగ్గద్దు. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం 1 వీక్ వెయిట్ చేసిన సినిమా ఏది ఉందంటే అది అఖండ 2నే. అందరి దిష్టి, ఇండస్ట్రీ దిష్టి, ప్రొడ్యూసర్ దిష్టి, అందరి దిష్టి పోయింది సినిమాతో. ఈ దిష్టి పోయి సూపర్ వచ్చింది, మామూలు కాదు. అఖండ దాని అసలు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. అర్జెంట్ గా టికెట్ రేట్లు పెంచేయండి, లేదా బ్లాక్ లో వేస్తారు టికెట్లు. చాలా బాగుంది. ఈ సినిమాకి 400 అంటే చాలా తక్కువ. ఎక్కువ 3000 ఇచ్చి చూడొచ్చు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు టైంలో 3 రూపాయలు పెట్టి చూసిన సినిమా ఎంత ఎంజాయ్ చేసినా ఇప్పుడు అదే 400 పెట్టి అంతే ఎంజాయ్మెంట్ దొరికింది. సినిమా సూపర్. హైందవ ధర్మం గురించి తీశారు, చాలా బాగుంది.